హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ప్రియతమా పార్ట్ 77 చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్, మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి. నా ప్రియతమా పార్ట్ 77. మోక్షిత్కి మెసేజ్ చేస్తుంది శ్రద్ధ. తనపై చిన్ను చూపిస్తున్న ప్రేమకి కరిగిపోతుంది మైత్రి. అలసిపోయిన దాత్రిని ఇంటికి తీసుకువెళతాడు అశ్విన్. చిన్నీకి ప్రియ ద్రోహం చేసిందని తెలియడంతో ఆమెను నిలదీస్తూ ఉన్నాడు రవి. తర్వాత ఏం జరిగిందో చూసేద్దాం వచ్చేయండి. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలి నీతో? ఇన్ని రోజులు మనసున్న మనిషివి, నీ మనసుకే నా ప్రేమ అర్థం కావడం లేదు అనుకున్నా. కానీ ఎదుటివారి ప్రేమని లాక్కునే రాక్షసివే నువ్వు. చాలా కోపంగా వచ్చింది రవి వాయిస్. అతనిలో ఆ కోపం చూసిన ప్రియకి నోట మాట రాలేదు. ఆమె కళ్ళు మాత్రం వర్షిస్తూ ఉన్నాయి. ఏ పాపం చేసింది అది? నేను సొంత అక్కలా చూసుకుంది కదే, అదేనా అది చేసిన పాపం? దానికి దక్కిన వస్తువులపై నువ్వు ఆశపడితే అది గమనించి నువ్వు అడగకుండానే అన్నీ నీకు ఇచ్చేసింది కదే. అంత ప్రాణంగా చూసుకున్న దాన్ని ప్రాణం నిలువున తీసేసావు కదే నువ్వు, కోపంగా అన్నాడు రవి. ఆ మాటలకి ప్రియా కళ్ళలో నీళ్లు జలపాతంలా కారిపోతూ ఉన్నాయి. ఏం మాట్లాడాలో తెలియక తప్పు చేసిన అపరాధ భావంతో తల వంచుకొని ఏడుస్తూ ఉంది ఆమె. నీకు అసలు ప్రేమ విలువ తెలుసా? నువ్వు అద్వైత గురించి చెప్పిన అబద్ధాలతో మమ్మల్ని అందరినీ నమ్మించగలిగావు. కానీ చిన్నీకి అతనిపై ఉన్న నమ్మకాన్ని, ప్రేమని ఆమె మనసు నుంచి కొంచెమైనా చెరవగలిగావా? అది ఒక మనిషిని మనస్ఫూర్తిగా ప్రేమించడం అంటే. నువ్వు అతని గురించి ఎంత చెప్పినా చిన్ని అతని మీద అనుమానపడలేదు. ఇంకా అతను తన కోసం వస్తాడనే ఆశతోనే ఎదురు చూస్తూ ఉంది ఆ పిచ్చిది. ప్రేమ అంటే డబ్బు, బంగారం, ఆస్తి, పరపతి కాదే, ప్రాణం. తను ప్రేమించిన వ్యక్తి కోసం ఆ ప్రాణం ఇచ్చేంత ప్రేమ చిన్నీలో ఉండడం వలనే ఆ ప్రేమ చిన్నీకి తోడుగా నిలిచి చివరికి తనకి తన ప్రేమ దక్కేలా చేసింది. వాళ్ళకి ద్రోహం చేసిన నిన్ను అంతుపట్టని రోగంతో చివరికి చావుకి దగ్గర చేసింది. అది ప్రేమకున్న శక్తి అన్నాడు రవి. ఆ మాటకి తప్పు చేశాను రవి, చాలా పెద్ద తప్పు చేశాను. నాకు దక్కని ప్రేమ చిన్నికి దక్కుతూ ఉంటే చూసి భరించలేక సరిదిద్దుకోలేని తప్పు చేశాను అంటూ పెద్దగా ఏడుస్తూ ఉంది ప్రియ. ప్రేమకి ఉన్న గొప్ప గుణం ఏంటో తెలుసా అని ఆమెను చూస్తూ అడిగాడు రవి. ఏంటి అన్నట్లు అతన్ని చూస్తూ ఉంది ప్రియ. క్షమాపణ. తన శత్రువులని క్షమించి వారితో ఇన్ని రోజులు కలిసి ఉన్న చిన్ని తాను ఎంతగానో ప్రేమించిన అద్వైతిని తప్పకుండా క్షమిస్తుంది అన్న నమ్మకం నాకుంది. ఒకవేళ నా నమ్మకం నిజమయ్యి చిన్ని అద్వైత్ ఒక్కటైతే అప్పుడు నువ్వు మోసం చేసి అద్వైతతో కన్నా నీ కన్న కొడుకు పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి నువ్వే ఆలోచించుకో అని చెప్పి అక్కడ ఉండాలి అని అనిపించక బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు రవి. ఆ మాటతో ఆలోచనలో పడింది ప్రియా. తన రూమ్లో ఏదో ప్లాన్ రెడీ చేసుకుంటున్న పవన్ ఆలోచన మైత్రిని ఇంకా ఎలా ఇబ్బంది పెట్టాలా అని ఉంది. అలా ఆలోచిస్తూ ఉండగా ఏదో ప్లాన్ రావడంతో వెంటనే తన ఫోన్ తీసి మాలినికి కాల్ చేశాడు అతను కాల్ చేసి నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి సార్, చాలా రోజులకి గుర్తు వచ్చాము, ఏంటి సంగతి అని తన మత్తైన వాయిస్తో అడిగింది మైథిలి. నేను నీకు ఒక పని అప్పగించి ఎన్ని రోజులు అవుతుంది అని కోపంగా అడిగాడు పవన్. ఆ మాటతో గుండెల్లో రాయి పడింది మైథిలికి. అది సార్, ఆ పని మీద ఉన్నాం. అతి త్వరలోనే ఆ అద్వైత్ భార్య మీ బెడ్రూమ్లో ఉంటుంది అని అంది ఆమె. అతి త్వరలో అంటే ఎప్పుడు?
మీకు ఇంకా ఎంత టైం కావాలి? నేను మీకు అన్ని పనులు నిమిషాల మీద చేసి పెట్టాలి. మీరు మాత్రం నేను చెప్పిన పని చేయడానికి నెలలు, సంవత్సరాలు టైం తీసుకుంటారు అని అరిచాడు పవన్. అది కాదు సార్, మేము మా మైత్రిని తీసుకువచ్చే పనిలోనే ఉన్నాం అని అంటున్న మాలిని మాటకి అడ్డుగా వెళ్ళి, పనిలో ఉండటం కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు రాత్రికి ఆ మైత్రి నాకు కావాలి అని అన్నాడు పవన్. ఇప్పటికిప్పుడు కావాలి అంటే అది ఏమైనా పక్కనుందా? ఎముడికి 1/2 ఇంచు దూరంలో ఉంది అని మనసులో అనుకుని, అలాగే సార్, ఏర్పాటు చేస్తాను అని ఏడుపు గొంతుతో చెప్పింది మాలిని. దాంతో కాల్ కట్ చేసి తన సీక్రెట్ రూమ్లోకి వెళ్ళాడు పవన్. అక్కడ చీకటికి బదులు వెలుతురు అతనికి ఆహ్వానం పలికింది. దాంతో షాక్ అయ్యి, ఈ రూమ్లోకి ఎవరు వచ్చారు? నేను ఎప్పుడు లైట్ ఆఫ్ చేసే కదా ఉంచుతాను అని ఆలోచిస్తున్న అతని కళ్ళ ముందు ఒక్కసారిగా ప్రవీణ్ రూపం కదలాడింది. దాంతో అతని వెన్నులో వణుకు పుట్టింది. అంటే అంటే ప్రవీణ్కి అన్ని నిజాలు తెలిసిపోయి ఉంటాయి. ఇప్పుడు నేనేం చేయాలి? వాడికి తెలిస్తే ఖచ్చితంగా అద్వైతికి చెప్తాడు. వాడికి కానీ నా గురించి తెలిస్తే నన్ను ప్రాణాలతో ఉండనివ్వడు అని అనుకుంటూ ఉండగానే అతని ఫోన్ రింగ్ అయింది. అది చూసి కాల్ లిఫ్ట్ చేసి, ఏంట్రా చెప్పు అని కొంచెం విసుగ్గా అడిగాడు పవన్. సార్, వాడు ఆ అమ్మాయితో గొడవపడి ఆ అద్వైతికి ఏదో చెప్తానని వెళుతున్నాడు. ఏం చేయమంటారు అని అడిగాడు ఫోన్ కాల్లో ఉన్న అవతలి వ్యక్తి. షిట్, వీడికి కూడా ఇప్పుడే ఎంత జ్ఞానోదయం అవ్వాలా అని మనసులో ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ, ప్రస్తుతానికి అతనితో మనకి ఏ పని లేదు, వాడిని తీసుకువచ్చి 2 డేస్ మన గెస్ట్ హౌస్లో కట్టిపడేయండి వెధవని, ఆ తర్వాత చంపేయండి అని అన్నాడు పవన్. ఓకే సార్ అని కాల్ కట్ చేసి రవిని కిడ్నాప్ చేయడానికి అతన్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు ఆ మనుషులు. కట్ అయిన ఫోన్ వైపు చూస్తూ, ఇట్స్ టైమ్ టు ఎండ్ పార్ట్ ఆఫ్ యువర్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అద్వైత్ అని కన్నింగా నవ్వుకున్నాడు పవన్. తనీష కిందకి దిగేసరికి సోఫాలో కూర్చుని పేపర్ చదువుతూ ఉన్నాడు మయూర్. అతను చూసి కిచెన్లోకి వెళ్ళి 2 కాఫీలు కలుపుకొని వచ్చి, మోక్షిత్ కాఫీ అంటూ కొంచెం గట్టిగా అరిచి చెప్పింది తనిష. ఆ అరుపుతో ఆమె చేతిలో ఉన్న కాఫీ తీసుకుంటూ, థ్యాంక్ యూ తన్వి అని చెప్పాడు మోక్షిత్. అరే, మన మధ్య థ్యాంక్స్ ఏంటి మోక్షిత్? కాదు అనకుండా నేను ఇచ్చిన కాఫీ తీసుకుంటే నాకు అంతే చాలు అని చిన్నగా నవ్వుతూ అంది తనీష. ఆమె అరవడంతో పేపర్ నుండి తల పైకెత్తి చూసి ఆమె చేతిలో ఉన్న మరో కాఫీని తనకే ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఆమె ఇచ్చే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మయూర్. కానీ అతని అంచనాలను తారుమారు చేస్తూ వెళ్ళి మోక్షిత్ పక్కన కూర్చుని ఆ ట్రేలోని మరో కప్పు తీసుకుని అందులో కాఫీ తాగుతూ ఉంది తనీష. అది చూసి పళ్ళు పటపటా కొరికాడు మయూర్. వావ్, సూపర్ కాఫీ తన్వి, నిజంగా నువ్వు ఇంత అద్భుతంగా కాఫీ పెడతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ఫస్ట్ అయితే నువ్విచ్చిన కాఫీ తాగడానికి కొంచెం భయపడ్డాను కూడా అని అన్నాడు మోక్షిత్. దాని మొహం, దానికి కాఫీ కలపడం కూడా వచ్చా? మమ్మీ కలిపిన కాఫీ తీసుకువచ్చి తనే కలిపిచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నట్లుంది అని మనసులో అనుకున్నాడు మయూర్. నేను కూడా మోక్షిత్, కానీ అత్తయ్య చెప్తూ ఉంటే అలా చేసేసానంతే. నిజంగా బాగుంది కదా అని. నిజంగా బాగుందా అడిగింది తనిష. నీకు కాఫీ కలపడం నేర్పిన వాళ్ళు వచ్చి చేసి ఇచ్చినా కూడా ఇంత బాగా సెట్ అవ్వదు తెలుసా, అంత బాగుంది అని అన్నాడు మోక్షిత్. వీడెప్పుడు వీడెప్పుడు పులిహార కలపడంలో ఇంత ఎక్స్పర్ట్ అయిపోయాడు అని మనసులో అనుకుంటూ అతని చిరాగ్గా చూశాడు మయూర్. మరి మరీ పొగిడేస్తున్నావు మోక్షిత్, ఏదో నార్మల్గా ఉంది అంతే కదా, దానికి నువ్వు అంతలా పొగడడం అవసరమా అని అడిగింది తనిష.
నార్మల్గా కాదు తన్వి, ఎక్స్ట్రాడినరీగా ఉంది కదా అన్నయ్య అని అన్నాడు మోక్షిత్. అది నాకు ఇచ్చేస్తే కదరా అది నాకు ఇస్తేనే కదరా ఎలా ఉందో చెప్పడానికి అని మనసులో అనుకుని తన చేతిలో పేపర్ పక్కన పడేసి పైకి లేచి తనిషా దగ్గరికి వచ్చి ఆమె చేతిలోని కాఫీ తీసుకుని ఒక సిప్ చేసి, మరీ అంత ఎక్స్ట్రాడినరీగా లేదు కానీ ఒక మాదిరిగా ఉంది. అయినా పర్వాలేదు, ఎలాగో ఈ డిఎస్పి మేడంని వాళ్ళ నాన్న వదిలించుకున్నాడు. రేపో మాపో నేను కూడా అదే పని చేస్తాను. అప్పుడు మేడం గారు కాఫీ స్టాల్ పెట్టుకుని బ్రతికేయవచ్చు అని అన్నాడు మయూర్. ఆ మాటకి గట్టిగా నవ్వాడు మోక్షిత్. అతన్ని సీరియస్గా చంపేసేలా చూసింది తనిషా. మేడం డిఎస్పి, ఈ కాఫీతో పాటు టీ, గ్రీన్ టీ, బూస్ట్, హార్లిక్స్, బోర్న్విటా పెట్టడం కూడా నేర్చుకో. ఫ్యూచర్లో పనికి వస్తాయి అని చెప్పి కాఫీ తాగి కప్ ఆమె చేతిలో పెట్టి బయటికి వెళ్ళిపోతున్నాడు మయూర్. కోపంగా వెళుతున్న అతన్ని చూస్తూ పళ్ళు పటపటా కొరికింది తనీషా. అది చూసి తనలోనే తాను నవ్వుకుంటూ ఉన్నాడు మోక్షిత్. అతన్ని గమనించి ఆమెకి మరింత కోపం రావడంతో పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ మొత్తం మోక్షిత్ తలపై నుంచి పోసేసి వాటర్ బాటిల్ అతని మీదకి విసిరి విసవిసా పైకి వెళ్ళిపోయింది ఆమె. మొహం మీద పడిన నీళ్లు తుడుచుకుంటూ, అందుకే అంటారు పెద్దలు, మొగుడు పిల్లల మధ్యలో దూరకూడదు అని. నాలాంటి ఎదవలు వింటేనే కదా నాకు ఇది కావాల్సిందే అని తనను తాను తిట్టుకుని మమ్మీ అని గట్టిగా అరిచాడు మోక్షిత్. ఎదురెదురు సోఫాలో ఆలోచిస్తూ కూర్చున్నారు వినోద్, మాలిని. అలా ఆలోచిస్తూ ఉంటే సమయం గడుస్తుందే కానీ పని అవ్వదు వినోద్. త్వరగా మైత్రిని కిడ్నాప్ చేసి తీసుకురావాలి. ఏం చెయ్యాలో చెప్పు అని అసహనంగా అంది మాలిని. తన కొడుకు గురించి ఆలోచించిన ప్రియ ఏ నిర్ణయం తీసుకుంటుంది? పవన్ చెప్పినట్లు మాలిని, వినోద్ మైత్రిని కిడ్నాప్ చేస్తారా? మయూర్, తనిషా చిలిపి గొడవల వలన వచ్చే ఇబ్బందులు ఏమిటి? పవన్ అద్వైతిని ఇబ్బంది పెట్టడానికి ఇంకా ఏం చేయనున్నాడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఇంక సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.